ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఎటువంటి ఎజెండా లేదు. ఇవాళ మోదీ అభివృద్ధి మీద చర్చకు ఎన్నికల్లో సిద్ధమంటే వారు దాని మీద చర్చ చేయడం, లేదా మోదీ గారు సాధించినటువంటి అసాధ్యం అనుకున్నటువంటి 370 ఆర్టికల్ నుంచి రామ మందిర నిర్మాణం కోసం, ముస్లిం మహిళల త్రిపుల్ తలాక్ చట్టం రద్దు, మహిళల చట్టసభలో రిజర్వేషన్, ఇవన్నీ కూడా మీరు అధికారం నుండి సాధించలేనిది అందరినీ ఒప్పించి మెప్పించి చిన్నపాటి ఘర్షణ లేకుండా ఏ రకంగా పరిష్కారం చేసినటువంటి మోదీ గారు వారు దేశంలో ప్రజలు ఇవాళ కొనియాడుతున్నారు. సామాజిక న్యాయం అన్నప్పుడు ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని, ఏ వర్గాలనైతే గత పాలకులు ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో కేంద్రంలో విస్మరించారో, ఏ రకంగా నిర్లక్ష్యం చేశారో, అణచివేయబడ్డారో వాళ్ళందరికీ కూడా అక్కున చేర్చుకున్నటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. బడుగు బలహీన వర్గాలు దళితులకు రాజకీయాలు కూడా పెద్దపీట వేసి 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళను, ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా ప్రకటిస్తే ఓడించడానికి కుట్రలు పడింది ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రత్యర్థులు. వారికి ఇవాళ దళితుల ఓట్ల పట్ల లేదా ఇవాళ గిరిజనుల ఓట్ల పట్ల మొసలి కన్నీరు గారుస్తున్నటువంటి రాహుల్ గాంధీ అదే రకంగా బీసీలను కూడా ఏ రకంగా అవమానపరిచారు, అణిచివేశారు. కాబట్టి ఇవన్నీ కూడా చరిత్ర. ఏ పార్టీలు అయితే విపక్షాలు అయితే విష ప్రచారం చేస్తున్నాయో, బీజేపీ అగ్రవర్ణాల పార్టీ, పట్టణ పార్టీ అని ఇవాళ నేను సవాల్ చేస్తున్నాను. బీజేపీలో ఉన్నటువంటి ఎస్సీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ దేశంలో ఏ పార్టీలో లేరనే విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. మీ పార్టీలన్నీ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నెహ్రూ నుంచి మొదలుకుంటే సోనియా గాంధీ వరకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని మొత్తం పార్టీ అంతా కార్యకర్తలంతా కూడా మీ బిడ్డ భవిష్యత్తు కోసం మీరు పనిచేస్తున్నారు. కేసీఆర్ ఎవరి కోసం పనిచేశాడు? తన బిడ్డ కోసము, కొడుకు కోసం. తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కేటీఆర్ కోసం ముఖ్యమంత్రి చేయడానికి ఈ పార్టీ టీఆర్ఎస్ పనిచేస్తారు. మిగతా ఈ శ్రేణులందరూ కూడా ఒక బానిసలుగా వారికి అడుగులకు మడుగులెత్తే విధంగా ఉంటేనే బతుకు తెరువు టీఆర్ఎస్ లో తప్పితే ఆత్మ గౌరవంతో మరి ప్రశ్నిస్తే వాళ్ళని ఏ రకంగా అడవి పాలు చేశారో ఇవాళ అరణ్య రోదనగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు చూడండి. ఇవాళ సమాజ్వాదీ పార్టీ వల్ల ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి చేయడానికి కోసం, ఇవాళ ఆర్జేడీ లల్లూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ను ముఖ్యమంత్రి చేయడం కోసం, ఇవాళ డిఎంకే కరుణానిధి, తర్వాత స్టాలిన్, ఇప్పుడు ఉదయనిధి మారన్ ముఖ్యమంత్రి చేయడానికి కోసం, శరద్ పవార్ ఎవరి కోసం పనిచేస్తున్నారంటే బిడ్డ ఇవాళ సుప్రియ కోసం పనిచేస్తా ఉన్నాడు. నేషనల్ కాన్ఫరెన్స్ ఇవాళ ఫరూక్ అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా నుంచి మొదలుకుంటే ఫరూక్ అబ్దుల్లా, ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా. ఏ పార్టీని చూసినా ఏముందంటే వాళ్ళ నాయకుల బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తారు. మొన్న లల్లూ ప్రసాద్ యాదవ్ బీహార్ లో మాట్లాడుతున్నాడు, నరేంద్ర మోడీ గారికి అసలు కుటుంబమే లేదని చెప్తున్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ గారు మీ మూర్ఖత్వంతో మీరు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు ఈ దేశం మొత్తం నా కుటుంబం అని చెప్పి ఈ దేశం కోసం పనిచేస్తారు. దేశంలో నుండి ప్రతి పౌరుడు నా కుటుంబ సభ్యులుగా వారు భావిస్తూ ఉంటే, వారు మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు పరితపిస్తుంటే, జీవితం అంతా కూడా ధారపోస్తా ఉంటే ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మా బిడ్డల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ అవసరం అని వారు భావించే ఇవాళ ముందుకు వస్తున్నారు, మద్దతు తెలుపుతున్నారు. మీరు మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. కాబట్టి నాకు ఇవాళ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కథ ముగిసింది, అది గడిచిన అధ్యాయము, దానికి చరిత్ర ఇంకా లేదు. ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఏమని, మనం టీఆర్ఎస్ పేరు ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టిన తర్వాత మొత్తం పార్టీ అంతా కూడా నాశనం అయిపోయిందని చెప్పి. ఇవాళ వాస్తవంగా ఉట్టికి ఎగిరిన ఆయన ఆకాశం నిచ్చిన మెట్లు వేసినట్టు ఇక్కడ గడ్డి గడిచింది జాలక, ఇక్కడ అవినీతి మెక్కింది జాలక, బొక్కింది జాలక, దేశమంతా బొక్కుదామని ఏ రకంగా ఇవాళ వారు అవినీతిని మరి ఇతర రాష్ట్రాల్లో కూడా వారు పెంచి పోషించారు. అన్ని దుకాణాలు వేశారు మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో. ఏమైపోయింది? అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్, టీఆర్ఎస్ పోయిన తర్వాత బీఆర్ఎస్ వచ్చి టూలెట్ బోర్డులు పెట్టినారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడ పోయినా బీఆర్ఎస్ కార్యాలయం టూలెట్ బోర్డు. ఇప్పుడు తెలంగాణలో టూలెట్ బోర్డు కూడా పనిచేస్తలేదు, ఫస్ట్ సేల్ పెట్టేసినారు. అమ్మకానికి కూడా ఇవాళ తెలంగాణ సిద్ధంగా లేదు, ఎవరు కొనడానికి కూడా సిద్ధంగా లేదు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ తీసేసి వాళ్ళు టీఆర్ఎస్ పెట్టాలని. టీఆర్ఎస్ కాదు పెట్టాల్సింది, మీరు వీఆర్ఎస్ పెట్టాలని.
వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అయిపోయింది, ఇక మీకు లేదు భవిష్యత్. కాబట్టి కాంగ్రెస్ కూడా దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణలో బతికి బట్టగడుతుందని అడుగుతున్నాను. ఏదో మినుకుమంటూ కర్ణాటకలో లేదా హిమాచల్ ప్రదేశ్లో తెలంగాణలో గెలిచింది. కర్ణాటకలో పని అయిపోయింది, తిరగబడుతున్నారు ప్రజలు. ఏ రకంగా తాగునీరు కోసం ఇవాళ బెంగళూరు సిటీలో కూడా ఇవాళ ఏ రకంగా అమలుకు నోచుకొని గ్యారంటీల పేరు ప్రజలు ఒకసారి మోసం చేయొచ్చు, కానీ ప్రతి తగ మోసం చేస్తామంటే ప్రజలు తిరగబడుతున్నాం. హిమాచల్ ప్రదేశ్లో మనం కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలు తిరగబడ్డారు. ఇవాళ నువ్వు ఓట్ల కోసం హామీలు ఇచ్చి మోసం చేశావు, మా ముఖం చెల్లుతలేదు, మేము మీ పార్టీ అవసరం లేదని చెప్పి బయటకు వస్తున్నారు. ఇక్కడ కూడా ఎక్కువ కాలం మనుగడ కొనసాగడానికి వీల్లేని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి మీద ఈ పార్టీకి ఒత్తిడి పెరుగుతుందని వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఆయన ఆ ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ నాయకుడు అధిష్టానం మజ్లిస్ పార్టీని గెలిపించమని ఆదేశాలు ఇస్తున్నది. విధి లేని పరిస్థితుల్లో నేను మజ్లిస్ కు వ్యతిరేకమైన అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను అని ఆ రకంగా మజ్లిస్. ఇవాళ మజ్లిస్ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ వేరు కాదు, వీళ్ళందరి డిఎన్ఏ ఒకటే. ఓవైసీ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? అక్బరుద్దీన్ కోసం. అక్బరుద్దీన్ ఎవరి కోసం? తర్వాత ఇంకొక ఓవైసీ కోసం. వాళ్ళకేం పాత పట్టిన ప్రజల మీద ముస్లిం మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడమే వాళ్ళ యొక్క రాజకీయ ఎజెండా తప్పితే ఎన్ని పార్టీలు ఒకటైనా, ఈ కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు ఏకమైనా ప్రజలు మాత్రం మోదీ గారు ఉన్నారు. కాబట్టి నిశ్చితంగా మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. మూడవ